హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేసి రండి. సో దానివల్ల మీకు కంటిన్యూటీ అనేది వస్తుంది. మీ అందరికీ ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్లయితే మేము పాండిచ్చేరి వచ్చాం కదా మా యానివర్సరీకి. సో యానివర్సరీ రోజు వచ్చేసి మార్నింగ్ 7:30కి అలా లేచేసి రెడీ అయ్యి బీచ్ దగ్గరికి అనేది వెళ్తున్నాం మేము. గుడ్ మార్నింగ్. Good morning. Hi, Mom. What is such a good? Okay, sorry. హ్యాపీ యానివర్సరీ. Happy anniversary. సో మేమున్న రిసార్ట్ నుండి ఆ బీచ్ వచ్చేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. సో మేము 7:30 కల్లా రెడీ అయ్యి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బాత్ అలా ఏం చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ అలా చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్నాము. బీచ్లో ఎంజాయ్ చేద్దాము, వాటర్లో దిగేసి ఫుల్గా తడుద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ మీ అందరికీ మా ప్రీవియస్ వ్లాగ్స్ నచ్చినాయా? పాండిచ్చేరి వ్లాగ్స్. ఎవరైనా పాండిచ్చేరి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 2 డేస్ అనేది సరిపోతుంది. 2 నైట్స్ అండ్ 3 డేస్. సో అలా మేము 2 నైట్స్ 3 డేస్కే వెళ్ళాము. అంత ఎక్కువైతే ఏం లేవు ప్లేసెస్ చూడడానికి పాండిచ్చేరిలో, జస్ట్ బీచెస్ కొన్ని అలా మేము బీచ్ దగ్గరికి అనేది వెళ్ళాము. చూడండి, మేము వెళ్ళేసరికి 7:30 కల్లా వెళ్ళాం కదా, అప్పటికే ఫుల్ పార్కింగ్ అంతా కూడా కార్స్ తోటి ఫుల్ అయిపోయింది. సో మేము అలా కార్ పార్క్ చేసుకొని బీచ్ దగ్గరికి అనేది వెళ్తున్నాము. సో బీచ్ ఆపోజిట్ వచ్చేసరికి కొంతమంది లోకల్ వాళ్ళే వచ్చేసి ఇలా స్టాల్స్లా పెట్టుకున్నారు, ఫుడ్, స్ట్రీట్ ఫుడ్. సో అప్పటికప్పుడు మనం ఏది చెప్తే వాళ్ళు అవి చేసి మనకి ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ మేము ఫుడ్ అనేది, మాకేం ఆకలి అనేది ఏం లేదు, జస్ట్ వెళ్ళేసి బీచ్లో కొంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత వచ్చేసి ఫుడ్ తినేద్దాము అని అనుకున్నాము. సో డైరెక్ట్గా మేము బీచ్ దగ్గరికి అనేది, అప్పటికే చూడండి సన్ను ఎంత పైకి వెళ్ళిపోయాడో. అండ్ మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టం? నాకైతే భలే ఇష్టం బీచెస్ అంటే. అండ్ బీచెస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్దామా అని నవీన్ అడిగితే నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బీచ్ ఉన్న ప్లేస్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ మీలో ఎంతమంది ఇలా ఉంటారు? వాటర్లో ఎంజాయ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ ఏంటంటే మోక్ష పుట్టక ముందు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బీచ్లో వచ్చేసి వాటర్లో ఫుల్గా ఉండేసి చాలాసేపు ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసి మోక్ష ఏంటంటే నేను కూడా వెళ్తాను బీచ్లోకి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే మేమంతా లోపలికి అనేది వెళ్ళడం లేదు. సో జస్ట్ కొంతసేపు అలా ఎంజాయ్ చేసేసి అలా వస్తున్నాము. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో అనేది ఎడిట్ చేయడం అవంతా కూడా, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా కూడా ఒక 5-10 మినిట్స్లో అయిపోదు. ఒక 2 అవర్స్ పడుతుంది ఒక్కొక్క వీడియోని ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంటాను. అలా మేము వాటర్లో కొంతసేపు ఎంజాయ్ చేసేసి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి లోకల్ ఫుడ్ ఇలా వచ్చాము మేము. చూడండి, అప్పటికి ఆమె ఇలా క్రాబ్స్ని ఫ్రై అనేది చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఏరియాలో ఉండే లోకల్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయాలి. సో ఇలా క్రాబ్స్ అనేది ఆమె ఫ్రై చేస్తూ ఉన్నాం. మేము వచ్చేసి ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మేము చెప్పాము. అండ్ బట్ ఏంటంటే లోకల్ ఫుడ్ అనేది ట్రై చేయొచ్చు, బట్ ఆమె ఏంటంటే అన్నీ ఒకే ప్యాన్ మీద చేస్తున్నారు. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కానీ, ఏదర్ ఆ క్రాబ్స్ కానీ, ఫిష్ కానీ, అండ్ వాళ్ళ దగ్గర ప్రాన్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం అన్హైజీనిక్గా అనిపించింది నాకైతే. ఆ ఒకే ప్యాన్ మీద ఒకదాని తర్వాత ఒకటి అలా చేసేసరికి దాని స్మెల్ వచ్చేసి దీనికి రావడం అలా అనిపించింది. బట్ నాకైతే అంతేం అనిపించలేదు. కొంచెం హైజీనిక్గా ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది. బట్ ఎనీవే లోకల్ ఫుడ్ అనేది ట్రై చేయాలి కదా, చేసాము. అండ్ వాళ్ళు వచ్చి ఫిష్ కానీ, ప్రాన్ కానీ, అండ్ ఈ క్రాబ్స్ కానీ అప్పటికప్పుడు లోకల్గా వెళ్ళేసి ఆ వాటర్లోకి వెళ్ళేసి బీచ్లోకి వెళ్ళి పట్టుకొని తీసుకొస్తున్నారు. అవి మాత్రం బాగా ఫ్రెష్గా అనేది ఉన్నాయి. సో అందరూ, మేమే కాదు చాలామంది అందరూ అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటే తింటూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారంట, వాళ్ళు చెప్పారు మేము వెళ్ళేటప్పుడు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది, 11 తర్వాత వచ్చేయండి, ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు తినేసి అని చెప్పారు. బట్ నాకైతే అంతేం నచ్చలేదు ఫుడ్ అనేది, ఓకేగా అనిపించింది. దాని తర్వాత మేము వెళ్తుంటే ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి టీ దగ్గరికి అనేది వచ్చాము.
బట్ ఎవరైనా పాండిచేరి వెళ్తే మాత్రం ఈ టీ స్టాల్కి మాత్రం ఈ షాప్కి మాత్రం చాలా బాగా టీ అనేది చేశారు. మేము ఇలాచీ టీ అనేది ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇలాచీ అండ్ జింజర్ వేసేసి చేశారు, భలే అనిపించింది. అండ్ అలా మేము టీ అనేది తాగేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళాము. సో టీ మాత్రం చాలా అనిపించింది, చాలా రిలీఫ్గా ఉంది. మేమైతే 9 దాకా ఉండేసి 9కి రూమ్కి అనేది వెళ్ళాము మేము. సో దానికి వెళ్ళాక రూమ్కి అక్కడ మీకు ఆల్రెడీ చెప్పా కదా నిన్న స్విమ్మింగ్ పూల్ అనేది ఉందని మేము ఉన్న రిసార్ట్లో. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా స్విమ్మింగ్ చేసేసి అలా వచ్చేద్దామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్కి అనేది వెళ్ళాము మేము. దాని తర్వాత రెడీ అవుదామని చెప్పేసి. మీలో ఎంతమంది స్విమ్మింగ్ వచ్చు? నాకైతే స్విమ్మింగ్ రాదు, నవీన్కి మా తమ్ముడికి వచ్చు. బట్ మోక్ష ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు స్విమ్మింగ్ పూల్ అంటే. ఫుల్ వాటర్లోకి వెళ్ళడం భలే ఇష్టం మోక్షకి వచ్చేసి. Hey, look at mommy. Look at mommy. Say hi, mommy. I'm enjoying swimming pool. I don't see swimming pool. కాల్ సరిగ్గా పెట్టి ఆయన బాల్ ఇచ్చాడు, వద్దు ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ మై బాల్ అని చెప్తున్నాడు ఆయన. అది స్విమ్మింగ్ పూల్లో ఆడుకుందాం అంటే ఐ హ్యావ్ బిగ్ బాల్ ఇన్ బెంగళూర్. Where's the middle grade one? Where's this place are there? నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో అయిపోయాక వెళ్ళేసి రెడీ అయ్యి ఇలా ఫోటో సెక్షన్ అనేది స్టార్ట్ చేసాం. మోక్ష హార్ట్ హార్ట్ సింబల్ పెట్టు. Leave. Leave. కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగాము. అండ్ ఎట్లానో లక్కీగా మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి తీయడానికి సో వాడిని బాగా యూస్ చేసుకున్నాము వీడియోస్. అండ్ నాకైతే పర్టికులర్గా వీడియోస్ ఫొటోస్ దిగడం అంటే చాలా ఇంట్రెస్ట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆఫ్టర్నూన్ ఏంటంటే లంచ్ చేసేసి వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ వీడియోస్ అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే షేర్ చేసి కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ దయచేసి ఒక లైక్ అనేది చేయండి. దానివల్ల నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలి, పోస్ట్ చేయాలి కొత్తగా అని చెప్పేసి అనిపిస్తుంది. అలా మా యానివర్సరీలో ఒక హాఫ్ డే అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.